హలో గైస్, వెల్కమ్ టు ఎం ట్రిపుల్ హబ్, ద అల్టిమేట్ హబ్ ఆఫ్ మూవీస్, మెన్ అండ్ మస్కులానిటీ. ఆ రోజు అక్టోబర్ 23 రెబల్ స్టార్ బర్త్డే. ఫ్యాన్స్ అందరూ రాజాసాబ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మేకర్స్ ఏమో అలాంటిది ఏమీ ఉండదు అని మిగిలిన సినిమాస్ అప్డేట్స్ ఎంజాయ్ చేయండి అని ముందుగానే చెప్పేశారు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్డేట్స్ అని ప్లూరల్ వాడారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ నుంచి ఏదోనా అప్డేట్ రావచ్చు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు నుంచి అనుకున్నట్టే ఫౌజీ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేశారు. 2 days నుంచి ఊరిస్తూ ఫైనల్గా ఇచ్చారు. ఇక్కడ అట్రాక్టింగ్ థింగ్స్ ఏంటంటే పోస్టర్ యొక్క డీటెయిలింగ్ అండ్ డైరెక్టర్ హను రాఘవపూడి యొక్క క్యాప్షన్స్. డైరెక్టర్ హను రాఘవపూడి క్యాప్షన్స్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టారు భయ్య. ఎందుకు అంటే క్యాప్షన్స్ పెట్టడం మాత్రమే కాదు, ప్రభాస్ క్యారెక్టర్కి ఎలా ఉంటుంది, దాని అర్థం ఏంటి అని చెప్పగానే చెప్పారు. పద్మవ్యూహ విజయ పార్థ, పాండవ పక్ష సంస్థిత కర్ణ, గురువార్హేతం ఏకలవ్య, జన్మనైవ యుద్ధ ఏషహం అని క్యాప్షన్స్ పెట్టారు. డైరెక్టర్ హను రాఘవపూడి గారి విజన్లో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఫౌజీలో అని ఆ క్యాప్షన్స్తోనే చెప్పకనే చెప్పారు. పద్మవ్యూహాన్ని గెలిచిన పార్థుడు అంటే అర్జునుడిలా, కౌరవ పక్షాన కాకుండా పాండవుని పక్షాన పోరాడిన కర్ణుడిలా, గురువు కూడా లేని ఏకలవ్యుడిలా, పుట్టుకతోనే యోధుడిలా ఉంటుంది మన ప్రభాస్ గారి క్యారెక్టర్ ఫౌజీలో అని చెప్తున్నారు. అది ఒకటే కాదు, పోస్టర్లో ఇంకా చాలా డీటెయిలింగ్ పెట్టారు. ఆపరేషన్ జెడ్ అని, వాంటెడ్ సిన్స్ 1932 అని ఇలా క్యాప్షన్స్ పెట్టి క్యూరియాసిటీని డెఫినెట్గా గ్రాప్ చేశారని చెప్పొచ్చు. క్యాప్షన్స్తోని డీటెయిలింగ్తోనే చాలా క్యూరియాసిటీని బిల్డప్ చేసింది ఫౌజీ మూవీ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్. అది ఒకటే కాదు, ప్రభాస్ స్క్రిప్ట్ సెలక్షన్లో క్లియర్గా తెలుస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అందులో ప్రభాస్ గారు ఆర్మీ గెటప్లో కనిపిస్తారు అని. ప్రభాస్ గారి కెరియర్లో ఎప్పుడూ చెయ్యని రోల్ చేస్తున్నారు అండ్ ఆయన ఫస్ట్ టైం ఆర్మీ బ్యాక్డ్రాప్ చేయడం వల్ల పేట్రియాటిక్ ఫీల్ డెఫినెట్గా ఉంటుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఒక పేట్రియాటిక్ ఫిల్మ్తో వస్తే ఎంత విధ్వంసం సృష్టించగలడో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆఫ్టర్ దాట్ హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటెడ్ ద రాజాసాబ్. పర్సనల్గా నాకు రాజాసాబ్ లుక్ చాలా బాగా నచ్చింది, పిచ్చిగా నచ్చింది గైస్. నాకు మాత్రమే కాదు, ఫిల్మ్ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మన ప్రభాస్ని ఇలా క్యాజువల్ ఫామ్లో కలర్ఫుల్గా ఒక మంచి వింటేజ్ వైబ్లో చూస్తుంటే చాలా బాగుంది, చాలా మోస్ట్ అట్రాక్టివ్గా ఉంది. అండ్ రాజాసాబ్ ఆ ఒక్క ఫస్ట్ లుక్తో కూడా ఇన్ని డామినేటింగ్ ప్రాజెక్ట్స్లో మధ్యన కూడా ఆ స్పెషల్ అటెన్షన్ని గెయిన్ చేసిందని చెప్పొచ్చు. అండ్ లుక్స్ మాత్రం తోపు ఉన్నాయి. ప్రభాస్ ఇస్ రియలీ కిల్లింగ్, ఈజ్ లుకింగ్ లైక్ $1,000,000 మ్యాన్, హీఈస్ లుకింగ్ డ్యామ్ గుడ్. అసలు ఇంకా సింగిల్ వస్తే జస్ట్ ఇమాజిన్, తెలుగు ట్విన్ స్టేట్స్ మాత్రమే కాదు, ఓవర్ ఇండియా మొత్తం ఎగిరి గంతేస్తుందని చెప్పొచ్చు. అండ్ మారుతి గారు అఫీషియల్గా నిన్న చెప్పారు నవంబర్ 1st వీక్న సింగిల్ వస్తుంది అని. సో వెయిటింగ్ ఫర్ ద సింగిల్. అండ్ రాజాసాబ్ లుక్ కూడా భలే ఉంది. అండ్ ఒక్క లుక్ మాత్రమే కాదు, ప్రభాస్ వైబే చాలా డిఫరెంట్గా ఉంది. క్లియర్గా తెలుస్తుంది ఒక పక్కా తెలుగు కమర్షియల్ బొమ్మ వస్తుంది, సంక్రాంతి బొమ్మ అని. సో ఫ్యాన్ స్టఫ్ అయితే విడిగా ఉండేటట్టే ఉంది. సో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ నుంచి రాజాసాబ్ అండ్ ఫౌజీ ఎలా అయితే వచ్చాయో, అండ్ అన్నిటికన్నా ది మోస్ట్ అవైటెడ్ అండ్ యాంటిసిపేటెడ్ మూవీ అప్డేట్ ఒకటి వచ్చింది. దాని గురించి చెప్పాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు. ఐఎమ్ మేకింగ్ అన్ అదర్ వీడియో ఫర్ ఇట్. సో ఆ అప్డేట్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటేనే అర్థమవుతుందిగా నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఎస్, ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్, ది వంగా గాడ్ అండ్ రెబల్ గాడ్ కొలాబరేటింగ్ ఫిల్మ్ ద స్పిరిట్ గురించి సపరేట్ వీడియోయే చేసాం. బికాస్ ఆ అప్డేట్ గురించి అండ్ ఆ వీడియో గురించి మాట్లాడాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు. సో ఐఎమ్ మేకింగ్ అన్ అదర్ వీడియో ఫర్ ఇట్. సో if you like this video, please like, share and subscribe to our channel, and I'll see you guys in the next one. Bye.